ఏంట్రా ఇన్ని బాధలు, ఏడ్చేవాడిని. తమిళనాడులో ఏదో చర్చికి వెళ్ళేవాడిని, ఎక్కడో వెనక్కి కూర్చునేవాడిని. ఏంటి మన బతికేలా అయిపోయింది అనుకునేవాడిని. ఏమైపోదు, దేవుడు బాగా ట్రైనింగ్ ఇస్తాడు ఎప్పుడైనా సరే. అందుకే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చాలాసార్లు అనుకుంటా, ఏంటి దేవుడా నాకే రావాలా ఈ ప్రాబ్లం, మా ఇంట్లోనే రావాలా ఈ ప్రాబ్లం. లేదు, ఆ ప్రాబ్లం రాబట్టి ఈరోజు మీతో ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినం నా ప్రభు గొప్పవాడండి. ఎప్పుడు అనుకోవద్దు నా కష్టాలు ఎలాగుంటాయి, నా బాధలు ఎలాగుంటాయి, నా రోగాలు ఎలాగుంటాయి. దేవుడు, ఒక ఆవిడ అంది, దేవుడు రాసేసాడు అంది. నేను అన్నాను, దేవుడు రాయడు. దేవుడు ఒక నూతన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.